బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని సర్కార్ ప్రకటించింది. సీబీఐకి తెలంగాణలోకి అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు. కాళేశ్వరం కేసు విచారణ నిమిత్తం సీబీఐకు సడలింపు ఇస్తున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. ఇక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని సర్కార్ కోరింది. రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగిందని జీవోలో పేర్కొంది. సీబీఐ విచారణకు హైకోర్టు ఉత్తర్వులకు సంబంధం లేదని సర్కార్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని తెలిపింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని సర్కార్ ప్రకటించింది. సీబీఐకి తెలంగాణలోకి అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు. కాళేశ్వరం కేసు విచారణ నిమిత్తం సీబీఐకు సడలింపు ఇస్తున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం, ఇక కాళేశ్వరం కేసు సీబీఐ కోర్టులోకి వెళ్ళింది. ఇక సీబీఐ ఏం చేయబోతుంది, ఎలా చూడాలంటారు? దర్యాప్తు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? అంటే సీబీఐ విచారణకు హైకోర్టులో అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఐ విచారణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. అటు ఎన్డీఏసీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికీ మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇవాళ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుకి కొంత ఊరికి లభించిందని అనుకున్నా కానీ దీంట్లో ప్రభుత్వం మాత్రం ఒకటి చెప్తోంది, నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదు అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సీబీఐ విచారణకు హైకోర్టు కొంత బ్రేక్ ఇచ్చింది అనుకున్నా కానీ తొందరపడి ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడం జరిగింది. హైకోర్టు చెప్పినటువంటి క్రమంలో దీనిపైన ప్రభుత్వం కూడా ఒకే అంశం చెప్తోంది. సిబిఐ దర్యాప్తు కోర్టు ఇప్పటికే అటు హోంశాఖ కూడా లేఖ రాసింది. లేఖలో కాజ్ కానీ, ఎన్డీఎస్ఏ కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కానీ ఇవన్నింటినీ బేస్ చేసుకునే ఈ కమిషన్ విచారణ చేపట్టింది. దీంట్లో డిజైన్ కానీ, క్వాలిటీ కంట్రోల్ లో ఉన్నటువంటి లోపాల వల్లే ఈ కుంగిందంటూ కూడా ఒక భారీ నష్టం జరిగింది రాష్ట్ర బడ్జెట్ కు అంటూ కూడా ప్రభుత్వం దీంట్లో వ్యక్తం చేయడం జరిగింది. అన్ని కోణంలో సమగ్ర విచారణ అవసరం అంటూ కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాతనే ఈ సిబిఐకి విచారణకు కోరామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సిబిఐకి పూర్తి సహకారం అందిస్తామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సిబిఐకి కేసును బదిలీ చేస్తూ 104 జీవోను కూడా విడుదల చేసింది. నిన్న ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో కోర్టు తీర్పుకు సంబంధించి సిబిఐ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదు అన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. సిబిఐకి ఇప్పటికే ప్రభుత్వం నుంచి రాసినటువంటి లేఖ కూడా చేరుకుంది. రిసీవ్ చేసుకున్నట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా సిబిఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. సో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదు. సో దీన్ని మళ్ళీ మొదటి నుంచి ఇంకా చాలా డీప్ గా దీంట్లో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. కాగ్ కానీ, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను కానీ ప్రస్తావించింది. ఒక భారీ అవకతవకలు జరిగాయి అంటూ కూడా లేఖను చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సిబిఐకి తెలంగాణలోకి అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి జీవో కూడా 104 విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ఎంట్రీ రాబోతుంది. అయితే ఒకవైపు హైకోర్టు బీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందంటూ వచ్చే నెల 7వ తారీఖు వరకు తదుపరి విచారణ జరిగేంత వరకు విచారణ చేయొద్దని కోరలే కానీ సిబిఐ ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ అంటే సిబిఐ విచారణకు ఇక అడ్డంకి ఏమీ లేదు. కోర్టు తీర్పులు కూడా దీంట్లో పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవద్దు అన్నారు తప్ప సో ఎంక్వైరీస్ మాత్రం చేయకుండా ఆపొద్దు అనేది మాత్రం ఎక్కడ లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1946 చట్టం కింద దీన్ని విచారణ చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవకతవకలు జరిగాయి. ఖజానాకు భారీ నష్టం వాటిందన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. సో ఏదైనా కానీ సిబిఐకి
వెళ్ళడం, సిబిఐ దానికి సంబంధించి టెక్నాలజీ కూడా ఇవ్వడం, సిబిఐకి అయితే ఎంట్రీ క్లియర్ అయింది. సో ఈ నివేదిక ప్రకారం విచారణ చేయడం అన్నారు కానీ సిబిఐ విచారణ మాత్రం అడ్డుకునేది మాత్రం ఎక్కడ లేకపోతుంది. సో తదుపరి అయితే దీనికి మళ్ళీ లీగల్ గా కేసీఆర్ హరీష్ రావు ఎట్లా ఆలోచిస్తారన్నది చూడాలి.